ఇంకెరోజు 25వ తేదీ ఆగస్టు నెల 2024 ఆదివారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి వచ్చి మనం ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వెయిట్ అనే వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిండే మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29, 31, 32, 33 అయితే ఉన్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా అంటే టీవీఎస్ మండీ లైన్ చూసుకుని ఎంతో పోల్చుకుంటే స్వల్పంగా ఒక 5% మాత్రం పెరిగింది. అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, భాగ్యలక్ష్మి మండీ లైన్లో ఇంచుమించుగా వచ్చిన ఓవరాల్ గా చూసుకుంటే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ పక్క మా టీవీఎస్ మండీ లైన్ లో ఒక 5% కొంచెం అటు ఇటుగా పెరిగింది. అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, ఎస్జీఎస్, భాగ్యలక్ష్మి లైన్ లో పెద్దగా మార్పు అయితే లేదు. ఓవరాల్ గా చూసుకుంటే దిగుమతి సేమ్ షెడ్లో దిగుమతులు అయితే వచ్చాయి. ఒక 5 ఇంకా 10% కొంచెం అటు ఇటుగా దిగుమతులు అయితే వచ్చింటాయని మనం భాగ్యలక్ష్మి మండిని ఇంకా చూసుకున్నట్టయితే, అలాగే డిఎస్ఎం మండి వరకు స్టార్టింగ్ టు ఎండింగ్ మండి వరకు చూసుకున్నట్టయితే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ షెడ్లు దిగుమతులు అయితే వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, ఒక 5 ఇంకా 10-15% కొంచెం అడిటిగా దిగుమతులు అయితే ఉంటాయి. ఎందుకంటే మనకు 6 గంటల తర్వాత కూడా దిగుమతులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మీకు అందుకే ఒక 5 ఇంకా 10% కొంచెం అడిటిగా చెప్తా ఉన్నాను. ఒకవేళ భారీగా పెరిగితే అది కూడా మెన్షన్ చేశాను. సో ప్రస్తుతానికి అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఒక 5 ఇంకా 10-15% కొంచెం అడిటిగా దిగుమతులు అయితే వచ్చాయండి. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది మన మదనపల్లి మార్కెట్.